ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాదంపై భారత్ రాజీ పడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు లబ్ధి చేకూరుతోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆర్కిటెక్చర్ అంటే కట్టడాలు మాత్రమే కాదని అది మన నాగరికత, సంస్కృతికి ప్రతిబింబమని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ప్రతి ఒక్కరూ రోజూ విధిగా వ్యాయామం చేయడం అలవరుచుకోవాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. వార్తల వివరాలు. ఉగ్రవాదంపై భారత్ రాజీ పడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మలేషియా పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, జాతీయ భద్రత, సెమీకండక్టర్లు, వాణిజ్యం సహా పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇంధనం, మౌలిక సదుపాయాలు, తయారీ రంగం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారత్, మలేషియా దేశాల భాగస్వామ్యం వేగంగా పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ, भारत और मलेशिया को तमिल भाषा के प्रति साझा प्रेम भी जोड़ता है. पूरे इंडो पैसिफिक क्षेत्र में विकास, शांति और स्थिरता के लिए प्रतिबद्ध है कि आज के चैलेंजेस का समाधान करने के लिए ग्लोबल इंस्टीट्यूशंस का रिफॉर्म बहुत जरूरी है. हम शांति के सभी प्रयासों का समर्थन करते रहेंगे और आतंकवाद पर हमारा संदेश स्पष्ट है. No double standards, no compromise. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని విద్యార్థులతో ప్రత్యక్షంగా సంభాషించే పరీక్షా పే చర్చ 9వ సంచిక 2వ భాగం రేపు ఉదయం 10 గంటలకు ప్రసారం కానుంది. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఒత్తిడి లేని పరీక్షల ప్రాముఖ్యతను గురించి ప్రస్తావిస్తూ పరీక్షలలో సవాళ్లను అధిగమించడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం వంటి వివిధ అంశాలను ప్రధానమంత్రి విద్యార్థులతో సంభాషిస్తారు. ఈ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్, ఆకాశవాణి, దూరదర్శన్లతో పాటు విద్యా మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలలోనూ ప్రసారమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు లబ్ధి చేకూరుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంశాలను ఆయన ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లోని రైల్వే ప్రాజెక్టులకు 10,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేస్తూ, దేశంలో కనెక్టివిటీ అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఫాస్ట్ గా వెళ్తే లాజిస్టిక్ కాస్ట్ తగ్గుతుంది. లాజిస్టిక్ కాస్ట్ తగ్గితే వస్తువులపై భారం, వినియోగదారుడిపై భారం తగ్గుతుందనే ఉద్దేశంతో రైల్వేస్ గానీ, ఎయిర్వేస్ గానీ, హైవేస్ గానీ డెవలప్ చేస్తా ఉన్నారు. రైల్వేస్ లో 10% బడ్జెట్ పెంచారు. బుల్లెట్ ట్రైన్లతో సమానంగా 7 హై స్పీడ్ రైల్వే కారిడార్స్, అందులో ఆంధ్రప్రదేశ్ కూడా రాబోతా ఉంది అని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఆర్కిటెక్చర్ అంటే కట్టడాలు మాత్రమే కాదని అది మన నాగరికత, సంస్కృతికి ప్రతిబింబమని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గత రాత్రి రాజస్థాన్లో నిర్వహించిన జైపూర్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ 2026 ముగింపు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజస్థాన్లోని చారిత్రక కోటలు, రాజభవనాలు మొదలుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పురాతన దేవాలయాల వరకు భారత నిర్మాణ శైలి ప్రకృతితో మానవుడికి ఉన్న సంబంధాన్ని తెలియచేస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ సహజశిలలు భారతదేశంలోనే ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లో అత్యంత నాణ్యమైన గ్రానైట్ లభిస్తుందని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్, జలవనరుల శాఖల అధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మార్చి నెలాఖరులోగా అన్ని పనులను పూర్తి చేయాలన్నారు. అన్ని గ్రామాల్లోనూ సిమెంట్ రోడ్లు, పక్కా డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. గిరిజన, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా మక్కువ ప్రధాన రహదారి నిర్మాణానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు పెంపొందించే లక్ష్యంలో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ప్రతి గ్రామాన్ని ప్రధాన రహదారులతో అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. సాలూరు నుండి మక్కువ రహదారికి 18 కోట్ల రూపాయలు,
మక్కువ మండలంలో మొత్తం 31 రహదారుల నిర్మాణానికి మరో 18 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయని విజయవాడ కేథలిక్ పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. బిషప్ గ్రాసీ ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో ఉత్సవాలను సమర్థవంతంగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. వందే మాతరం జాతీయ గీతం 150 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకుని యువతలో జాతీయతాభావాన్ని పెంపొందించేందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో తూర్పు తీరం వెంబడి సైక్లోథాన్ ర్యాలీని ప్రారంభించారు. గత నెలలో పశ్చిమ బెంగాల్లో భక్కాలి తీరం నుంచి ప్రారంభమైన సైక్లోథాన్ ర్యాలీ ఒడిశా, శ్రీకాకుళం, విశాఖపట్నంల మీదుగా కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతానికి నిన్న సాయంత్రం చేరుకుంది. ఈ సందర్భంగా ఉప్పాడలో జరిగిన సమావేశంలో యువకులు మాట్లాడుతూ మత్స్యకారులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని, అపరిచిత వ్యక్తులు తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అవగాహన కల్పించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజూ విధిగా వ్యాయామం అలవాటుగా చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ యూనిఫెస్ట్ 2026 స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ మాట్లాడుతూ మానసిక, శారీరక ఆనందానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈరోజు భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త, భారతరత్న డాక్టర్ జాకీర్ హుస్సేన్ జయంతి. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు. 1897 ఫిబ్రవరి 8వ తేదీన హైదరాబాద్లో జన్మించిన ఆయన 1967 మే 13వ తేదీ నుండి 1969 మే 3వ తేదీ వరకు దేశానికి 3వ రాష్ట్రపతిగా వ్యవహరించారు. అలాగే స్వతంత్ర భారతదేశ 2వ ఉపరాష్ట్రపతిగా, బీహార్ గవర్నర్గా కూడా సేవలందించారు. దేశానికి ఈ మహనీయుడు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించింది. హజ్ యాత్రకు దరఖాస్తు చేసిన వారికి ఆరోగ్య పరీక్షలు, వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలు రాష్ట్రంలో నిన్నటి నుంచి ప్రారంభించినట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. ఆరోగ్య పరీక్షల్లో పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవారికి మాత్రమే వ్యాక్సినేషన్ ఇస్తారని ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రం నుంచి హజ్కు వెళ్లేందుకు సుమారు 2,000 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. విశాఖపట్నం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, శ్రీ సత్యసాయి, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, అన్నమయ్య, కడప, నంద్యాల ఆసుపత్రుల్లో ఈ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రేపటి వరకు ఈ శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగ్రవాదంపై భారత్ రాజీ పడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు లబ్ధి చేకూరుతోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆర్కిటెక్చర్ అంటే కట్టడాలు మాత్రమే కాదని అది మన నాగరికత, సంస్కృతికి ప్రతిబింబమని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ప్రతి ఒక్కరూ రోజూ విధిగా వ్యాయామం చేయడం అలవర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.